ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఈ దృశ్యాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని దృశ్యాలు. ఇదిగోనండి, అన్నప్రసాదనకు వెళ్ళేటువంటి క్యూ లైను. ద్వారకా తిరుమల నిజంగా చాలా బాగా డెవలప్ చేశారండి. ఇప్పుడు పెద్ద తిరుపతి లాగానే ఇక్కడ కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరగడం చాలా గొప్ప విశేషం. చాలా బాగుందండి. ఒకసారి ఈ ద్వారకా తిరుమల విషయాలన్నీ మనం కొద్దిగా తెలుసుకుందాం రండి. ఇది క్యూ లైన్ అండి. మేము 1 గంటకి వెళ్ళాం. అంత పెద్ద క్యూ లేదు. 12 గంటలకి బాగా క్యూ, ఎక్కువ జనం ఉంటారు. చాలా చక్కగా భక్తులు, సేవాదళం వారు వచ్చి చక్కగా సేవ చేస్తున్నారు, వడ్డన చేస్తున్నారు, బ్రతిమాలి మరీ పెడుతున్నారు. చాలా శ్రద్ధగా భక్తితో వడ్డన చేయటం మాకు బాగా చాలా నచ్చింది. ఎన్ని వందల మందికైనా సరే 11 గంటల కాడి నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ద్వారకా తిరుమల వచ్చినటువంటి భక్తులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి. తెలియనిటువంటి వాళ్ళు ఈ వీడియోని చూసి కొన్ని విషయాలు తెలుసుకుంటారనేటువంటి విషయంతో చెప్తున్నాం. ఇది ద్వారకా తిరుమల దేవస్థానానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీద శివాలయం కూడా ఉంటుంది. చాలా విశాలమైనటువంటి ప్రాంగణం. ఓం నమో వెంకటేశాయ. వీడియో ముందు లైక్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియో చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఒక అద్భుతంగా గానం చేసినటువంటి ఒక సింగర్ని కూడా మనం ఇక్కడ పరిచయం చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. అన్నప్రసాదం స్వీకరించిన తరువాత ఎగువన ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడ గజలక్ష్మి అనేటువంటి ఒక ఐరావతం ఉన్నది. ఈ గజలక్ష్మి యొక్క ఆశీర్వాదం పొందితే మనకెంతో శుభం కలుగుతుంది. వీరు తెలంగాణ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చినటువంటి దంపతులు. ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు. ఎన్నో తెలియని విషయాలు మాకు తెలిసాయండి అన్నారు. అలాగే ఇతర ఊర్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఈ వీడియో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. చూడండి, గజరాజు చేతిలో 10 రూపాయలు పెడితే చాలు, అది మనల్ని చల్లగా ఉండమని దీవిస్తుంది. చూడండి ఎంత బాగా దీవిస్తుందో. చూడండి, గజరాజు చెప్పినట్టు వింటుంది. గజరాజుకు ఉన్నటువంటి వినేటువంటి జ్ఞానం మనందరికీ ఉంటే మనం అందరం కూడా ఎంతో ధన్యులం అవుతాం. ఇది సన్ క్లాక్ అండి, ఎండను చూచి టైం చెప్పేటువంటి గడియారం. ఇది చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇది ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత శివాలయానికి వెళ్ళే దారిలో ఉంది. ఇవన్నీ చాలా విశేషమైనటువంటివి ఏర్పాటు చేశారండి. ఇవన్నీ చాలామందికి తెలియదు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ బంధువులకు షేర్ చేయండి. ద్వారకా తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు ఇవన్నీ మిస్ అయిపోతున్నారు, తెలియక చూడటం లేదు. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. కొండ మీద సేమ్ పెద్ద తిరుపతి లాగానే దీన్ని కూడా బాగా డెవలప్ చేశారు. ఈ కొండ మీద ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించి మనం మళ్ళీ కిందకి దిగటానికి ఘాట్ రూట్ ఉన్నది. చూడండి, గోశాలకు వెళదాం. గోశాలలో గోదర్శనం మహాపుణ్యం. ఇదేనండి సన్ క్లాక్. నీడను బట్టి గడియారం మనం కరెక్ట్గా టైం తెలుసుకోవచ్చు. మేము చూసాము, చాలా కరెక్ట్గా ఉంది. 2:40 అయింది మేము చూసేటప్పటికి. చాలా కరెక్ట్గా ఆ గడియారం నిర్మించడం జరిగింది. చాలా విశేషంగా ఉందండి ఇక్కడ కూడా. ఇదిగోనండి మనకు కనిపించేటువంటిదే శివాలయం. అక్కడ రాజగోపురం నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు గోపురం లేదు, నిర్మాణం చేస్తూ ఉన్నారు. శివాలయంలోకి వెళ్దాం రండి. శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. రండి. ద్వారకా తిరుమల
సందర్శించినటువంటి వాళ్ళు ఈ శివాలయాన్ని మిస్ కావద్దు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా మనకి ఎంతో అవసరం. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తరువాత ఈ శివాలయాన్ని దర్శించడం వల్ల మహాపుణ్యం కలుగుతుంది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, రండి చూద్దాం. ఎంతో మధురమైన కంఠంతో గానం చేస్తున్నటువంటి వీరి పాట వినండి. భగవంతుడు ఈమెకు ఎంతో మంచి స్వరాన్ని ఇచ్చారు. సంగీతం బాగా ప్రాక్టీస్ చేసి భక్తి గీతాలు పాడుతున్నారు. చక్కని పాటలు ఇప్పుడు మనం విందాం. సత్య సాధనకు సత్య శోధనకు గానమే సోపానము. వినండి. శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల ఘన శ్యామల మేఘ శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి, శ్రీధర యదువర కృష్ణ మురారి, శ్రీధర యదువర కృష్ణ మురారి, శ్రీధర నంద యదువర భవ భయహర గిరివర కృష్ణ మురారి, శ్రీధర యదువర కృష్ణ మురారి, శ్రీధర యదువర కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి. థ్యాంక్ యూ. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, హర భవ హర ముకుంద మాధవ, హర భవ హర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, హర భవ హర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవ శ్రీ వెంకటేశ శుభకరం, అహమిహ తవ పదదాసి నమామి, మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనతో చింతయామి యోయం, మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనతో చింతయామి యోయో, చింతయామి యోయో, చింతయామి యోయో. సహజ భార్గవ ఉత్రాజయ తులగా కలికి. మీరు పాట పాడారు. మాది కామారపు కోట అండి, కొత్తూరు బస్ స్టాండ్. మా కటింగ్ షాప్ అండి. మేము నెల నెల వస్తూనే ఉంటామండి. మాకు వీరభద్రస్వామి తిరునాళ్ళు జరుగుతుంది, కోట్ల వీరభద్రస్వామి. ఇప్పుడు 4వ రోజు అండి. జరుగుతుంది, ఇంకా 5 రోజులు ఉందండి. నిన్న ఊరేగింపు అయిందండి, దేవుడి కళ్యాణం జరిగిందండి. మా ఊరికి గుర్రాల చెరువు ఫేమస్ అండి. ఒకప్పుడు మా తాతల ముత్తాతల కాలం గుర్రాలు మాకు 8 కిలోమీటర్లు వచ్చిందండి.
జీలకర్ర తిరణాలు ఉందండి. జీలకర్ర అండి అది ఎప్పుడండి? అది కార్తీక మాసం మొన్న లాస్ట్ టైం అయిపోయిందండి. మాది పురాణ అమృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మాది పురాణ అమృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ చిన్న తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ అన్ని చూసినా కూడా అన్ని విధాలు ఏ విధంగా చూసినా కూడా బాగున్నది. దగ్గరగా ఉంది. నా పేరు శ్రావణి అండి. నాది ప్రాపర్ వచ్చేసి కరీంనగర్, స్టేయింగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నాము. మేము ఇక్కడ విజిటింగ్ పర్పస్లో వచ్చాము. ఇక్కడ తిరుపతి దర్శనానికి అని వచ్చి చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత ఈ శివాలయాన్ని దర్శించుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి మాకు. ఆ వీడియో 2-3 రోజుల్లో మా పురాణామృతం ఛానల్లో వస్తుంది, తప్పనిసరిగా చూడండి. ద్వారకా తిరుమల A to Z అన్ని విషయాలు వివరించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎలా రావాలి, ద్వారకా తిరుమలలో ఏమున్నాయి, అన్ని విషయాలు కూడా మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మా పురాణామృతం ఛానల్ని. ప్రతిరోజు దర్శించండి, ఎన్నో విషయాలు తెలుసుకోండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఈ ద్వారకా తిరుమల కొండ మీద నుంచి ఈ శివాలయం నుంచి చూడండి, అద్భుతమైనటువంటి సీనరీస్ కూడా మనకి కనబడతాయి. ఇక్కడ కొంచెం ఆగి ఇక్కడ ఉన్నటువంటి ఆ దూరంగా ఉన్నటువంటి సీనరీస్ని కూడా మనం పరిశీలిద్దాం రండి. చూడండి, ఎంతో సీనరీ బాగుంది. ఇదేనండి ద్వారకా తిరుమలలోని శివాలయం దగ్గర నుండి చూస్తున్నటువంటి వ్యూ, అందమైనటువంటి వ్యూ. అదిగోండి మనకు కనిపించేదే ద్వారసానిపాడు అంటారు. అది ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇదిగోండి చూడండి, రూటు బ్రహ్మాండంగా వేశారు. ఘాట్ రోడ్డు, 2 వైపులా ఘాట్ రోడ్డు ఉంది, ఎక్కడానికి దిగడానికి. ఇది దిగేటువంటి ఘాట్ రోడ్డు. చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఒక కారు వస్తుంది చూడండి. ఎన్నో తెలియని విషయాలను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ఏకైక ఛానల్ పురాణామృతం. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, చూసి ఆనందించండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ద్వారకా తిరుమల నుండి కిందకు దిగేటువంటి ఘాట్ రోడ్డు. ఇక్కడి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం అనేటువంటి ఒక సిటీ ఉంటుందండి. అక్కడ కూడా ఎన్నో దేవాలయాలు విశేషాలు ఉన్నాయి. వెళ్ళే దారిలో ఈ ద్వారకా తిరుమల నుండి 22 కిలోమీటర్ల దూరంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, చాలా ఫేమస్ అయినటువంటి ఆలయం, మహిమాన్వితమైనటువంటి ఆలయం ఉన్నది. అది కూడా దర్శించుకోవచ్చు. మనం ఒక 7-8 నెలల క్రితం ఆ మద్ది ఆంజనేయ స్వామి వీడియో కూడా ఇందులో పెట్టడం జరిగింది. వీలైతే అది కూడా చూడండి. ద్వారకా తిరుమల వీడియోలు మరలా ఇంకా 2-3 రోజుల్లో A to Z వివరాలతో, ఎలా వెళ్ళాలి, ఎలా స్టే చేయాలి, అన్ని వివరాలతో మీకు ద్వారకా తిరుమల వీడియో మీకు వస్తుంది. తప్పనిసరిగా చూడండి. ఇక ద్వారకా తిరుమల నుండి బయటకు వచ్చేస్తున్నామండి. అదిగోండి పైన బోర్డు చూడండి, పునః దర్శనం ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ రండి ఆనందంగా అనేటువంటి బోర్డుని దేవాలయం వారు నిర్మించారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇటు చెప్పినట్లుగా జంగారెడ్డిగూడెం రూట్లోకి వెళ్ళవచ్చు. ఈ దారిలో ఎడవెల్లి, తూర్పు ఎడవెల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ కూడా ఒక రామాలయం అద్భుతంగా నిర్మించారండి. ఆ రామాలయం వీడియో కూడా మీకు ముందు మా ఛానల్లో చూపించడం జరుగుతుంది. అది చాలా మూలన ఉన్నటువంటి గ్రామము, అది కూడా మీకు చూపిస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.